అమెరికాలో పెను సంచలనం నమోదైంది. సంచలనంగానే చెప్పాలి. ఎందుకంటే అమెరికా క్యాపిటలిస్ట్ సొసైటీ. క్యాపిటలిజం ప్రపంచాన్ని క్యాపిటలిజానికి ప్రపంచానికే కేర్ ఆఫ్గా అమెరికా ఉంటుంది. అలాంటి అమెరికాలో క్యాపిటలిస్టుల అడ్డాగా ప్రపంచ క్యాపిటలిస్టుల క్యాపిటల్గా కూడా భావించే న్యూయార్క్ నగరానికి తొలిసారిగా సోషలిస్ట్ మేయర్గా ఎన్నికయ్యారు. చాలా పెద్ద సంచలనం అన్నట్టు. అమెరికాలో మారుతున్న పరిణామాలకి, రాజకీయంగా అక్కడ యువతరంలో వస్తున్న మార్పులకి ఇదొక సంకేతంగా చాలామంది భావిస్తున్నారు. భారతీయ మూలాలున్న జోరాన్ మామ్దాని అనే ఇప్పుడు మేయర్గా ఎన్నికైన ఈయన కేవలం 34 ఏళ్ల యువకుడు. ఇప్పుడు యువకుడు న్యూయార్క్ నగర మొత్తం ప్రస్థానాన్ని శాసించబోతున్నాడు. డెమోక్రటిక్ పార్టీ మద్దతు బరిలో దిగినప్పటికీ అటు రిపబ్లికన్ ఇటు డెమోక్రటిక్ పార్టీ రెండు పార్టీల క్యాపిటలిస్టులంతా ఏకమయ్యి ఓడించేదానికోసం చాలా తీవ్రమైన ప్రయత్నం చేశారు. దాదాపు 83 లక్షల జనాభా ఉన్న న్యూయార్క్ నగరంలో 1,00,000 మంది క్యాపిటలిస్టులు ఈయన మేయర్గా ఎన్నికైతే సిటీ వదిలిపోతాం అని కూడా బెదిరించారు. అయినా కానీ అక్కడ సామాన్యులు, బ్లాక్స్, పేదరికంలో ఉన్న అన్ని తరగతుల ప్రజలు ఏకమయ్యారు, మామ్దానిని గెలిపించారు. దాంతో ఇదొక ప్రకంపనలు పుట్టించే విషయంగా మారుతోంది. పెట్టుబడిదారీ విధానం మీద అమెరికాలోనే తొలిసారిగా సామ్యవాదం గెలిచింది అనే మాట వినిపిస్తోంది. అమెరికా సమాజంలో ఇటీవల కొత్త తరంలో మారుతున్న పోకడలకి ఇదొక సంకేతంగా కనిపిస్తోంది. ఇటీవల ట్రంప్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అమెరికాలో చాలా పెద్ద స్థాయిలో ఆందోళనలు చెలరేగాయి. ఓడల వేలాది లక్షలాది సంఖ్యలో జనం రోడ్లెక్కి ఆందోళన చేసే పరిస్థితి వచ్చింది. సహజంగా అమెరికాలో అంత పెద్ద ఆందోళనలు సాగుతాయని, లక్షలాది మంది ర్యాలీలు తీస్తారని చాలామంది ఊహించరు. అలాంటి అమెరికాలోనే అంత పెద్ద స్థాయి నిరసనలు చెలరేగుతున్నటువంటి తరుణంలో ప్రజల్లో వ్యక్తమవుతున్న విధానాల పట్ల వ్యతిరేకతకి సంకేతంగా చాలామంది భావిస్తున్నారు. సరిగ్గా అలాంటి సమయంలోనే ముస్లిం యువకుడైన ఈయన ఇప్పుడు 111వ మేయర్గా న్యూయార్క్ నగరానికి బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఎన్నికనే అధికారికంగా ప్రకటించారు, కానీ ఆ తర్వాత పరిణామాలు ఎట్లా ఉంటాయో అనే సందేహం కూడా ఉంది. 50% అబౌవ్ ఓట్లు సాధించిన తర్వాత అధికారికంగా విజయాన్ని ఖాయం చేస్తారు. విజయం కన్ఫర్మ్ అయింది. విజయం కన్ఫర్మ్ అయినప్పటికీ ఇప్పుడు న్యూయార్క్లో జరగబోయేటువంటి పరిణామాల మీద ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఎందుకంటే న్యూయార్క్లో ఈయన మేయర్గా అయితే మొత్తం నగరాన్ని ఖాళీ చేసేస్తామని చెప్పినటువంటి వాళ్ళు, ఇంకా అనేక రకాలుగా ఈయన ఎన్నికకు అడ్డంకులు సృష్టించినటువంటి వాళ్ళు, పార్టీలకు అతీతంగా క్యాపిటలిస్టులంతా ఒక్కటయ్యి ఈ ఎన్నికను అడ్డుకునే ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు, వీళ్ళంతా ఏం చేస్తారు? వీళ్లతో పాటుగా మామ్దానికి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేసిన ఎలాన్ మస్క్, ట్రంప్ ఇలాంటి వాళ్ళ స్పందన ఎట్టా ఉంటుంది అన్నది కూడా చాలా ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. ఎందుకంటే క్యాపిటలిస్ట్ అడ్డాలో సోషలిస్ట్ జెండా ఎగరేయడం ఎప్పుడైనా సరే సాహసం అనే చెప్పాలి, చాలా పెద్ద సంచలనంగానే భావించాలి. కానీ నగరంలో ఉన్నటువంటి అత్యధిక ప్రజల అండదండలతో ఎన్నికైనటువంటి మేయర్ విషయంలో అమెరికన్ గవర్నమెంట్ ఏ రీతిని సాగుతుంది అన్నది కూడా చాలా చాలా ఆసక్తిని రేకెత్తిచ్చే విషయం. మొత్తంగా అమెరికాలో క్యాపిటలిస్ట్ సొసైటీలో, క్యాపిటలిస్ట్కి అడ్డాగా చెప్పుకునే దేశంలో సోషలిస్ట్ విజయం అన్నది ప్రపంచ పరిణామాలకి ఒక కీలకమైనటువంటి సంకేతంగా భావించాల్సి ఉంటుంది. ఇప్పటికే అమెరికా పెత్తనానికి సవాల్గా చైనా నిలుస్తోంది. చాలా అంశాల్లో చైనా ఇప్పుడు ఛాంపియన్గా మారుతోంది. అమెరికా అనేక రకాలుగా బెదిరించిన చివరికి తలగ్గొక తప్పని పరిస్థితిని తీసుకొస్తోంది. తద్వారా కమ్యూనిస్టు పాలనలో ఉన్న చైనా ప్రపంచానికి ఒక మార్గదర్శనంగా మారే పరిణామాలు రాబోతున్నాయి అనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేసేదానికి కారణమవుతుంది. సరిగ్గా అదే సమయంలో అమెరికాలోనే సోషలిస్టు లీడర్ ఎన్నికైనటువంటి తీరు చాలా కీలకమైనటువంటి అంశంగా భావించాల్సి ఉంటుంది. ఇండియాలో జరిగేటువంటి ఎన్నికల మాదిరిగానే మామ్దానికి వ్యతిరేకంగా చాలా రకాల క్యాంపెయిన్ జరిగాయి. ఏకంగా క్రిస్మస్ను కూడా బ్యాన్ చేసేస్తారు అన్నట్టుగా సోషల్ మీడియాలో చాలా చాలా పోస్ట్స్ వెల్లువెత్తాయి. అంటే మతం సంబంధించినటువంటి అంశంలో అది. దాంతోపాటుగా అక్కడ ఉన్నటువంటి ఆఫ్రో అమెరికన్స్ వీళ్ళ మధ్య విభేదాలు, మతం, జాతి, తెగ ఇలా అనేక రకాలుగా విభజన తీసుకొచ్చే ప్రయత్నాలు జరిగాయి.
ఒక కులం ఒకటే ఇండియాలో స్పెషాలిటీ కాబట్టి అక్కడ అది లేదు, కానీ మిగిలిన అన్ని రకాల ప్రలోభాలకి ప్రయత్నాలకి అక్కడ రిపబ్లికన్ పార్టీ క్యాండిడేట్ ప్రయత్నం చేశారు. కానీ అన్నింటినీ అధిగమించి ఇప్పుడు ఈ మీరా నాయర్ కొడుకు, మీరా నాయర్ చాలామందికి తెలుసుంటారు. ఆమె గతంలో హిందీలో చాలా సినిమాలు చేస్తున్నారు, నిర్మాత, అదేవిధంగా డైరెక్టర్. ఆమెకు అదేవిధంగా ఇండియాలో పుట్టి ఉగాండాలో పెరిగి అమెరికాలో స్థిరపడిన ప్రొఫెసర్ మామ్దానికి జన్మించిన ఈయన ఇప్పుడు అమెరికాలో కీలక నగరానికి మేయర్గా తొలి పౌరుడిగా ఎన్నికైన తీరు మాత్రం ఆసక్తికరం. ప్రపంచ రాజకీయ ఆర్థిక పరిణామాల్లో వస్తున్న మార్పులకి ఇదొక సంకేతంగా చాలామందే చెప్తున్నారు.